ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 137వ అధ్యాయము మొదటి వచనం నుండి 9 వచనాలు ధ్యానించుకుందాం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరుచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దాన్ని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిది కదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవ ప్రభువా, ధ్యానించబడిన కీర్తనలు గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ వాక్య మర్మాలను ప్రభువా అనేక మంది ప్రభువా విని గ్రహించి ప్రభువా, నీ వాక్యం విలువైనదని ప్రభువా, నీ వాక్యము శక్తి గలది అని, నీ వాక్యమే ఓ ప్రభువా నైనా తండ్రి మాకు కష్టాల్లో నైనా ఓ ప్రభువా నష్టాల్లో ప్రభువా నైనా మమ్మల్ని ఓదార్చేదని ప్రభువా ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లు కృపదయిచ్చేమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా దేవానాన్ని ఎంతమంది అయితే నీకు విజ్ఞాపన చేస్తున్నారు వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎవరు ఏ అవసరతలను బట్టి ప్రభువా నిన్ను ప్రార్థిస్తున్నారు ప్రభువా, ఎవరు ఏ కష్టాలను బట్టి ప్రభువా ప్రార్థిస్తున్నారు ప్రభు, ఎవరు ఏ వ్యాధి రోగముల చేత ప్రభువా నాయన బాధింపబడుచు నీకు విజ్ఞాపన చేస్తున్నారు, వారి అందరి యొక్క విజ్ఞాపనను ఆలకించి ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. రోగును ముట్టండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ప్రభువా. సమస్త విధమైన ప్రభు రోగాల నుండి విడుదల చేయమని ప్రార్థన చేసిన ప్రభు. నేను నీకు స్తోత్రములు తండ్రి. ప్రయాణాలు చేయుచున్న వారికి తోడుగా ఉన్నాను ప్రభు. నూతన గృహాలు కట్టుకునిచున్న వారికి మీరు తోడుగా ఉన్నాను, సహాయం చేయండి ప్రభు. చక్కని గృహాలు వారు నిర్మించుకున్నట్లు ప్రభు నాయన ధన సహాయాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నేను నీకు స్తోత్రాలు ప్రభు. నూతనంగా వివాహాలు ప్రభు జరిగించుకున్న ప్రభు యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. యవన బిడ్డలు ప్రభు నాయన తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. వారికి సాటైన సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అని నీకు స్తోత్రాలు ప్రభు. మా సంఘ బిడ్డలు, మా గ్రామస్తులను ప్రభు, మా కుటుంబస్తులను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. దుష్టుడు ముట్టకుండానట్లు, శత్రువు వెంటాడకుండానట్లు ప్రభు నీ యొక్క కృప కాపుదల మా చుట్టూ, కుటుంబాల చుట్టూ, మా యొక్క గ్రామం చుట్టూ ప్రభు మీరు ఉంచండి, సహాయం చేయండి. నీ యందు భయభక్తులు గలవారి ఎడల ప్రభు నీ కృప ఎంతో గొప్పదై ఉన్నది ప్రభు. నీ యొక్క నాయన దూతలను కావలిగా ఉంచి కాపాడి రక్షించి మీరే మహిమ పొందని సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.